తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఈరోజు పరిశుద్ధ దినము మన వద్దలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన మేమంతనైనా ప్రభా ఆరాధనలో సంతోషంగా నేను కనపరిచినట్టు స్తోత్రములు తన ప్రభా. నాయన ప్రభా, ఇంతవరకు నాయన మమ్మల్ని కాసి కాపాడి ఈ సన్నిధిలో నాయన ఆరాధించే భాగ్యం దయచేసిన స్తోత్రములు తన ప్రభా. నాయన ఆరాధనలో నీ దాసు చక్కగా నిలిపినైనా మా కొరకు నాయన కలవల సిలువలో తన ప్రభా మరణించిన సిలువ ధ్యానాన్ని గురించి రాయ ప్రభా. అవును ప్రభా, నా తండ్రి, నీ రక్తము చేత మమ్మల్ని నాయన పవిత్రులుగా చేసిందగా స్తోత్రంలో తని ప్రభా. అవును ప్రభా, నాయన నువ్వు రక్తము నాయన సిందించబోదు మా పాపం లేదు తని ప్రభా. అలాగనే అడిగేవు తని ప్రభా, సహాయం చేసిందగా స్తోత్రంలో తని ప్రభా. ఇప్పుడు నా ఇంతవరకు నాయన మాకు తోడు సహాయం చేశారు తని ప్రభా. ఇప్పుడు నీ పక్షమున నీ దాసులు మాట్లాడాలి తని ప్రభా. నా తని ప్రభా, మాకు ఏ మాట అవసరమో తని ప్రభా వినగలిసి గ్రహించే మనస్సు మాకు దయచేతని ప్రభా. నాయన నీ దాసును నాయన ప్రభా నీ శిలుసాటు సంపూర్ణంగా మరుగుపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందడతని ప్రభా. అయ్యా అయ్యా నీ మాటలు మా ప్రభా నా ప్రభా ఉద్యోగ పోకుండా నా ప్రభా భద్రపరుచుకుని నాయన నీ మాటలకు లోబడుటకు సహాయం చేతని ప్రభా. నీ దాసులు మాట్లాడిన దాని ప్రభా పదంతులుగాను నాయన అబద్ధంతులుగా నూరంతులుగా ఫలించుటకు నాయన సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి చాలా దినాల నుండి ఇలా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. కానీ దేవుని యొక్క సంకల్పము ద్వారా మరి ఈరోజు ఈ రీతిగా కొన్ని వస్తువులు, బైబిల్లో ఉన్న వస్తువులు మనకు కొన్ని వాడుక తెలియదు. మనకు ఇలా వస్తువులు చిత్రం రూపంలో చూపించడం వల్ల తొందరగా అర్థమవుతుందని తీసుకురావడం జరిగింది. దేవుని వాక్యాన్ని చదువుకొని మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయము నిర్గమాకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు మనము చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ప్రకటన బంధన వెలుగులో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లుగా చిన్న మాతో మాట్లాడండి. మా ప్రభువా, మేము ఏ మాటలు మేము వినాలో, ఏ విధంగా మీ వాక్య లేఖన భాగాలను మేము అర్థం చేసుకోవాలో మాకు నేర్పించండి. మా కన్న తండ్రి, తద్వారా ఈ భూమి మీద మీ పిల్లలముగా జీవిస్తూ మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు దయచేయమని, మీ నామమును హెచ్చించుమని, మీ బిడ్డలమైన మాకు మీ కృపావాక్యము ఆయన అనుగ్రహించి దీవించుమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ గ్రంథములో దేవుడని యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన ఆజ్ఞలను మనము నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నాం. ప్రభువారు ఈ లోకంలో ఇశ్రాయేలు జాతి ఐగుప్తులో 430 ఏండ్లు నివసించిన తరువాత వారిని బయటకు తీసుకురావడానికి ప్రభువారు ఇష్టపడి
ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. ప్రభువారు వారిని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వారికి ఒక క్రమమును ఏర్పరచదలిచి ప్రభు మాట్లాడారు. ఆయన ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు? 25వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. నేను వారిలో నివసించున్నట్లు అని. దేవుడు వారితో నివసించాలనుకొని ఆ అరణ్య యాత్రలో ఎవరైనా బిల్డింగ్ లో ఉండాలనుకుంటారు కదా, మంచి పట్టణంలో ఉండాలనుకుంటారు. కానీ ఆయన వారి ఆ ప్రజల మధ్య ఉండాలనుకుంటారు. వారి అడవిలో ఉన్నారా, వారి సిటీలో ఉన్నారా దేవుడు ఎప్పుడు చూడలేదు, ఇప్పటికీ కూడా ఆయన చూడడు. వారు ధనవంతుల, వారు పేదవారైన ఆయన చూడడు. కానీ వారి మధ్య నివసించడానికి ఇష్టపడేటువంటి వాడు మన ప్రభువు. ఆనాడు ఇశ్రాయేలు మధ్య నివసించిన వాడు ఈనాడు మన మధ్య నివసిస్తున్నవాడు ఆయనే. ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడి ఉండగా మనము ఏ రీతిగా ఆయన పట్ల జీవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఈనాటి దినంలో మనము మన పాఠం ఏమిటంటే ప్రత్యక్షపు గుడారంలో మన ప్రభువు. ప్రత్యక్షపు గుడారంలో ఏ వస్తువును చూసినా, ఏ పదార్థమును చూసినా మన ప్రభువే కనిపిస్తుంది. ప్రత్యక్షపు గుడారంలో మన ప్రభువు మనకు ఎలాగో కనిపిస్తాడో మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూడండి, మనకు ఇవ్వబడిన ఈ మధ్యలో ఇవ్వబడినటువంటి ఈ యొక్క పటం అదే ఈ చిత్రపటం, ఇది అంతా ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆవరణ భాగం. ఇది ఆవరణ భాగం, ఆవరణము అంటారు. రెండవది పరిశుద్ధ స్థలము అంటాడు. పరిశుద్ధ స్థలంలో ఇది గుడారం లాగా ఉంది కదా మీకు. అవును, అక్కడ చెప్పాడు హెబ్రీ పత్రికలో మనకు 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆ రెండవ గుడారం అని చెప్పాడు కదా. దీనిలో ఇది లోపల ఉన్న వస్తువులు కనపడడానికి ఇక్కడ ఒక చిత్రపటం వేశాం. ఇక్కడ ఈ పట్టణ దగ్గర లోపల ఏముందంటే ఇక్కడ ఒక సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. ఈ లోపల ఒక తెర ఉన్నది. ఆ తెరను కొద్దిగా చించి చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. లోపల కనబడాలంటే చూపించాలని అట్లా పెట్టారు. ఈ తెర తర్వాత ఒకటి ఉన్నది, అదేమిటంటే మందసం. కాబట్టి ఆ ఆవరణంలో ఉన్న వస్తువులు 2. మొదటి వస్తువు దహన బలిపీఠం, రెండవ వస్తువు గంగాళం. ఈ 2 వస్తువులు ఆవరణంలో ఉన్నాయి, గుర్తుంచుకుందా. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు కనబడుతున్నాయి మనకు కదా. ఒక వస్తువు కుడి వైపున ఒకటి ఉన్నది, అది సన్నిధి రొట్టెల బల్ల. తర్వాత రెండవ వస్తువు దీపవృక్షం. మూడవ వస్తువు ధూప వేదిక. అది మందసము ఎదుట ఉంచబడింది, తెర యువతల ఉంచబడింది, తెర అవతల మందసం ఉంచబడింది. ఇవి ఎన్ని వస్తువులు ఉన్నాయి మనకు కనబడుతున్నాయి మందిరంలో అంటే మరలా పెడదాం. 1 బలిపీఠం, 2 గంగాళం, 3 సన్నిధి రొట్టెల బల్ల, 4 దీపవృక్షం, 5 ధూపవేదిక, 6 మందసం. 6 వస్తువులు ఉన్నాయి. 7వ వస్తువు ఏమిటంటే 7వ వస్తువు దీనిపైన ఉంచబడిన కరుణాపీఠం. ఇది మందసము కదా. ఈ పెట్టెలో వస్తువులు 2 ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగిరించిన కర్ర. ఇవి 2 వస్తాయి. పైన మందసము పైన ఒక పీఠం లాగా చేయబడి దాని మీద కెరూబుల యొక్క ఆకారంతో నకిషీ పనిగా చేయబడినవిగా కనబడుతున్నాయి. ఇవి ఈ 7 వస్తువులు మందిరంలో ఆయన సంపూర్ణతను తెలియచేస్తున్నాయి. మందిరంలో 3 భాగాలు అని చెప్పారు. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలు ఆయన త్రిత్వమును తెలియచేస్తే ఈ 7 వస్తువులు ఆయన సంపూర్ణతను తెలియచేస్తున్నాయి. అయితే ఈ 3 భాగాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అనే 3 మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఐ యామ్ ద వే అంటారు, నేనే మార్గం అన్నాడు. ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరకు రావాలంటే మొదట అతడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని సమీపించాలి. పాత నిబంధనలో సమీపించకుండా అతనికి దేవుడు మార్గము చూపలేడు. ఏ వ్యక్తి అయినా పాపము చేస్తే, అపరాధములో పడితే అతడు రావాల్సిన మొట్టమొదటి
బలిపీఠం. ఏమిటి? దహన బలిపీఠం. దహన బలిపీఠం. ఆ రెండవ వస్తువు ఏమిటంటే అతని పాపము నిమిత్తమై బలి అర్పణ అర్పించబడిన తర్వాత అతను తన చేతులను పాదములను ఎల్లప్పుడూ కొలుసు ఉండాలి. అది రెండవ వస్తువు. అంటే మన ప్రభువే మనకు మార్గం. ఆయనను చేరాలి అంటే ఆయనే మార్గం అని చూపిస్తున్నాయి రెండు వస్తువులు. రెండవది నేనే మార్గమును, రెండవ వచనం నేనే సత్యమును. సత్యమైన దేవుని ఎదుట ఉండవలసినటువంటి సత్య సిద్ధాంతమును ప్రభువు వారు చెప్పారు. ఆయన ఆహారమై ఉన్నవాడు, ఆయన మనకు దీపమై వెలుగై ఉన్నవాడు, ఆయన మన యొక్క సంజీవిని అయి లేకపోతే మన యొక్క ప్రాణాధారమై ఉన్నవాడు అని తెలియజేస్తున్న వస్తువులు మూడు. ఆయనే మన సత్యం. ఈ సత్యములో నిలిచిన వాడు ఆ జీవాధిపతి ఎదుట ఉంటాడు అని తెలియజేస్తున్నది. మనం మందసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనే జీవమును అనే మాట ఉన్నది కదా. ఆ యెహోవా దేవుడు ఆ కరుణాపీఠం మీదకి దిగి వస్తాడు. ఆ జీవాధిపతి ఉండే స్థలం అది. ఆ జీవింపచేయు ఆత్మగా ఉన్న జీవాధిపతి యేసు ప్రభు ఉండే స్థలం అది. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే మన ప్రభువు మాటలే గుర్తుకు వస్తాయి. నేనే మార్గమును, సత్యమును, జీవముననే మాటలు గుర్తుకు వస్తాయి. ఆయన మార్గముగా ఉన్నవాడుగా ఉన్నాడు. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే మొదటి వస్తువు ఏమిటి? జ్ఞాపకం చేయండి. మొదటి వచనం ఏంటి? మందిరంలో బలిపీఠం. మొదటి వచనం ఏంటి? బలిపీఠం. బలిపీఠాన్ని గురించి మనము దైవ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం. చూడండి, దైవ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుంటాం. నిర్గమాకాండము బలిపీఠాన్ని గురించి మనం చదువుకునేటువంటి శ్రేష్టమైనటువంటి మాట నిర్గమాకాండము. చూడండి, 40వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయం 6వ వచనం. ఇది నాకు హడావుడు కాబట్టి మీరే నాకు చదవాలి. 40వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ప్రత్యక్షపు గుడారములో ద్వారమందు ఎదుట ఏం చేయాలంటే మీరు దహన బలిపీఠమును ఒకటి ఉంచవలెను అన్నాడు. ప్రత్యక్షపు గుడారము మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను అని అంటాడు. దహన బలిపీఠమును ఎందుకు ఉంచాలి అన్నాడు అంటే, ఆనాడు వారు ఐగుప్తు దేశములో నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యేటువంటి ప్రయాణంలో ఒక బలి అర్పణతో వారి యొక్క జీవితం ప్రారంభమైంది. వారి జీవితము ఎలా ప్రారంభమైందంటే ఒక పస్కా పశువు ద్వారా, బలి పశువు ద్వారా వారి విశ్వాస యాత్ర ప్రారంభమైంది అని మనం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆ సంహారకుడు ప్రతి ఒక్కరి ఇంటికి వస్తున్నాడు. ప్రతి ఒక్కరి ఇంటికి వస్తూ ఉండగా ఎవరైతే ఆయన గొర్రె పిల్ల రక్తములో విశ్వాసం ఉంచారో వారు తమ ద్వారబంధాలకు ఆ రక్తాన్ని పూయాలి. పూసినప్పుడు ఆ సంహారకుడు ఆ ఇంటి మీద ఉన్న రక్తమును చూసి దాటిపోతాడు అని దేవగ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి ఆ రాత్రి వారు తప్పించబడ్డారు. ఐగుప్తులో నుండి వారు బయటికి వచ్చారు. ఆ యొక్క బలి జరగడం ద్వారా, పస్కా బలి ద్వారా రక్షింపబడిన వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు. ఆనాడు వారికి సంహారకు నుండి మరణము దూరం చేయబడింది. ఎవరి ద్వారా అంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి మరణము దూరమైంది. అంతమాత్రమే కాదు, ఐగుప్తులో ఉన్న ఫరో రాజు కూడా దూరమయ్యాడు. ఈనాడు ఆయన పిల్లలమైన మనము మన పరలోక ప్రయాణం మన ప్రభువైన యేసుక్రీస్తు మరణములో విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మరణములో విశ్వాసం ఉంచి ఆయన రక్తముతో మన పాపములను కడుగుకొనుట ద్వారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనను విడిపించిన వానికి, ఆయన రక్తము మనను విడిపించింది. ఆనాడు ఐగుప్తు నుండి విడిపించినది గొర్రెపిల్ల రక్తం. ఈనాడు మనను పాపము నుండి విడిపించినది మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు రక్తం మనను విడిపించిన రక్తం. ఆయన యొక్క బలి ద్వారా మన విశ్వాస జీవితము ప్రారంభమైంది. ఆయనను అంగీకరించడం ద్వారా ప్రారంభమైంది. అలాగైతే ఈనేడు మనకు పాపము నుండి నిత్య మరణము నుండి విమోచన కలిగింది. ఆనాడు వారికి శరీర సంబంధమైన మరణం నుంచి విమోచన కలిగింది. ఈనాడు మనకి నిత్య మరణము నుండి విమోచన కలిగింది. పాపము నుండి విమోచన
కలిగినది మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందుకు ఎవరు వస్తారో వారిని పాపము నుండి ఆయన విడిపిస్తాడు. పాపము నుండి విడిపిస్తాడు. నిత్యాగ్ని గుండము, రెండవ మరణమైన అగ్నిగుండము నుండి తప్పిస్తాడు. మనకు ఒక బలిపీఠం ఉన్నది అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాశాడు. మన బలిపీఠం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పరిహారకుడై ఉన్నాడు. ఆయనే మన పరిహారకుడు. ఈ రోజు మనము బలిపీఠమును గురించి చూస్తున్నప్పుడు ఆయన మన పరిహారకుడు, మన మార్గం ఆయన. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే మన పాప ప్రాయశ్చిత్తము చేసి మనను పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తీర్చి ఆయన గుడారములోనికి, ఆయన మందిరంలోనికి పంపువాడు ఆయన. కాబట్టి ఈవేళ దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన వారులారా, ఇంకా ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువులో విశ్వసించండి. ఆయన రక్తములో కడుగబడకుండా నీకు రక్షణ లేదు. ఆయన సన్నిధికి మార్గము లేదు. ఆయనే మార్గమై ఉండగా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన బలిపీఠమైన దేవుడు కనుక ఆ బలిపీఠం మీద అర్పించబడిన గొర్రె పిల్ల ఆయనే. ఆయనే తన స్వరక్తము చేత ఈ లోకంలో గుడారములో ప్రవేశించాడని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన మనకు గుడారము వంటి వాడు. ఎందుకంటే ఆయన మన బలిపీఠమై ఉన్నాడు. ఎందుకంటే మనకు పాప పరిహారం చేసిన వాడు ఆయన. ఇంకొకటి గుర్తు చేస్తున్నాము, బలిపీఠం మీద బలి పశువు పెట్టబడిన తర్వాత బలి పశువే కాలుతుందా, బలిపీఠం కూడా కాలుతుందా? ఏమ్మా, బలిపీఠమే, బలి పశువే కాలుతా, బలిపీఠం కూడా కాలిద్దా? అది కదా మరి, బలిపీఠం కూడా కాలుద్ది. బలిపీఠం ఎంత కాలిందో చెప్పరు, కానీ పశువు మాత్రం కనపడదు, కాలిపోయినట్టు కనపడదు. మన ప్రభువు ఎంతగా నలిగిపోయాడో మనకు చూస్తే తప్ప మనకు అర్థం కాదు. మన పాప పరిహారం కొరకు ఆయన ఎంతగా నలిగిపోయి ఆయన కరిగిపోయాడో మనకు అర్థమైంది. ఈవేళ నీ పాపాన్ని నీవు విడిచిపెడతావు, నీ జీవితంలో ఉన్న అపవిత్రతను విడిచిపెడతావు, ప్రభు మార్గంలోనికి వస్తావు. మన ప్రభు మార్గంలోనికి రండి. యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నవాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన మిమ్మల్ని పవిత్రపరచువాడని దేవవాక్తులు మనం చూస్తున్నాం. మత్తయి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8లో అన్నాడు, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన పవిత్రులుగా చేసేవాడు. రెండవ భాగం మనం చూస్తున్నాం. రెండవది వస్తువు ఏమిటి? ప్రత్యక్ష గుడారములో రెండవ వస్తువు ఏమిటంటే గంగాళం. అది ఇత్తడి గంగాళం అన్నాడు. ఏ గంగాళం అది? ఇత్తడి గంగాళం అని చెప్పబడి ఉంది. నిర్గమకాండము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నాం. చూడండి, 30వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ప్రత్యక్షము కూడా 17 నుంచి చదువుతాను. యెహోవా మోషేతో ఇట్లైనను, కడుగు కొరుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను ప్రత్యక్షము గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. గుర్తుంచుకున్నారు. చూడండి, ఇక్కడ బలిపీఠానికి ప్రత్యక్షము గుడారం లోపల ఉన్న ఈ గుడారానికి మధ్యలో ఉంచాలని చెప్పాడు. అది అక్కడ రాసి ఉన్న మాట అదే 17వ వచనం. బలిపీఠానికి గుడారానికి మధ్యలో ఉండాలి ఇత్తడి గంగాళం. ఈ ఇత్తడి గంగాళము ఎందుకు చేయబడి ఉన్నది అంటే యాజకులు తమ కాళ్ళను తమ చేతులను కడుగుకొనుటకు చేయబడి ఉన్నది. యాజకులు తమ కాళ్ళను చేతులను కడుగుకొనుటకు చేయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చారని మనం విన్నాం కదా. వారు బయటికి వచ్చిన తర్వాత చదువుతారా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, 6 ఏం చేస్తున్నాయంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులు అందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము చెప్పండి, బాప్తిస్మం పొందిరి. వారు మేఘములో మోషేను బట్టి, రెండో తర్జుమాలో మోషే ద్వారా అని ఉంది. మోషేను బట్టి, మోషే ద్వారా వారు బాప్తిస్మం పొందారు. వారు బాప్తిస్మమును పొందిరి అని మనం చూస్తున్నాం. ప్రత్యక్షము గుడారములోనికి వచ్చే యాజకులు తమ పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిన తరువాత వారు
ఏమి చేయాలంటే వారు తమ చేతులను తమ కాళ్ళను కడుగుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విశ్వాసము ద్వారా ఆ మరణము నుండి రక్షింపబడి బయటికి వచ్చిన వారు ఎర్ర సముద్రమును దాటవలసి వచ్చింది. మనము మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మన ప్రభువు చెప్పినట్లు బాప్తిసం పొందాలి. ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. వారు ఎలాగునా ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందరని పౌలు భక్తుడు చెప్పాడు. అలాగనే ఆ యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నిశ్చయముగా నీతో చెప్పచ్చు. ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. అవును, ఎప్పుడైతే హృదయంలో కార్యం జరిగిందో అది ఆత్మదేవుడు జరిగించే కార్యం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గుర్చియో నీతిని గుర్చియో ఒప్పింపజేస్తాడు. సువార్త వినుచుండగా, కలువరి వర్తమానం వింటుండగా ఆ పాపము చేత ఒప్పింపబడి అయ్యో నేను పాపిని ఒప్పుకోవడం అది ఆత్మ కార్యం, ఆత్మ జరిగించే కార్యం. రెండవ కార్యం ఏమిటంటే నీటి ద్వారా జన్మించాలి అని చెప్పారు. నీటి ద్వారా జన్మించిన వాడే ప్రభువునందు విశ్వసించిన వాడని చెప్తున్నాడు. అలాగైతే వినండి, ఇదిగో యాజకులు ఎలాగో తమ చేతులను పాదములను కడుగుకునే ప్రత్యక్ష గుడారంలో ఆయన సేవ చేయుటకు వెళతారో, దేవుని పిల్లలమైన మనం అందరము కూడా తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆ కుమారుని యొక్కయు నామములోనికి బాప్తిసం పొందిన మనము ఈ రోజున ఆయన సేవకులము, సేవకురాండ్రము. ఆయన సన్నిధిలో రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. అది పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచామో, నీటి ద్వారా రక్షింపబడి ఆ బాప్తిసం పొంది సాక్ష్యమిచ్చాము, బహిరంగ సాక్ష్యం ఇచ్చాము, ప్రభు ద్వారా మనము అంగీకరించబడ్డాం, దేవుని యాజకులముగా చేయబడ్డాం. ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న గంగాళము యొక్క అర్థమును మనము అలాగున అర్థం చేసుకుంటున్నాం. ఒకటి, పాపములు పరిహరించే బలిపీఠముగా, దినదినము కడిగే గంగాళముగా, ఒక్కసారి కొడుగబడి దేవుని కొరకు దేవుని సేవ చేయటకు యాజకులుగా పిలువబడి ఉన్నాము. 3వ వస్తువును మనం చూస్తున్నాం. ఇక్కడికి వద్దాం. పరిశుద్ధ స్థలము అంటారు. ఇది ఆవరణములో ఉన్నది. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు కనబడుతున్నాయి. ఒక వస్తువు ఏమిటంటే సన్నిధి రొట్టెల బల్ల. చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 25వ అధ్యాయం 30వ వచనాన్ని మనము చదువుకుందాం. 25-30 మనము చదువుకుందాం. చూడండి. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అన్నాడు. 23వ వచనం చూస్తే నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను అని చెప్పి దాని యొక్క వివరమంతా ఇచ్చాడు. 30వ వచనం చివరిలో చెప్తున్నాడు, ఆ బల్ల మీద ఏముంచాలి? నా సన్నిధి రొట్టెలు ఉంచాలి అన్నాడు. ఈ సన్నిధి రొట్టెలు ఎందుకంటే యాజకులు తినడానికి, సేవ చేయనప్పుడు ఆకలి అయిందనుకోండి, లోపలికి వెళ్ళి ఈ కార్యక్రమంతో ముగించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. మరి బలి పశువును వధించడం, బలి అర్పించడం, అక్కడ నుండి లోపలికి వెళ్ళి కాళ్ళు పడుకుని మళ్ళీ సేవ చేసి తిరిగి రావడం అంటే చాలా సమయం పడుతుంది. ఆకలి అయితే ఆ యొక్క సన్నిధి రొట్టెలు ఏం చేయాలి? యాజకులు తినాలి. యాజకులు తినవలసిన అవసరం ఉంది. వారు తినుటకు దేవుడిచ్చిన ఆహారం అది. కాబట్టి వారు తినుచు ఆ సేవ చేయాలి. వారు తినుచు దేవుని సేవ చేయాలి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు సాతానుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. అయ్యా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని వారు అడిగినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు. ఆనాడు యాజకులు వారు రొట్టెలు తిని జీవించారు. వారు రొట్టెలు తిని దేవుని సేవ చేశారు. ఈనాడు దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో కూడా మనమందరం ఏం తినాలంటే దేవుని వాక్యమును భుజించాలి. నేను ఊరికే గుర్తు చేస్తాను. ఇర్మియా ఒక సందర్భంలో ఇలా అన్నాడు,
నాకు దేవుని వాక్యము దొరకగా దానిని నేను భుజించి తిని అది నా నోటికి చేదుగాను నా కడుపుకు తీపిగాను ఉండేనన్నాడు. నాకు కొనాల దాకా అర్థం కాలేదు. నోటికి ఎట్లుందంట? చేదుగున్నాను. కడుపుకి ఎట్లుంది? ఇదేందమ్మా, కొన్ని నోటికి చేదుగా చీగా ఉంటాయి, కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగోదు. కానీ ఇది ఎలాంటిదంట? నోటికి చేదుగా ఉంటుందట, కడుపుకు మాత్రం ఆ తీపిగా ఉందంట. అంటే అర్థం ఏమిటి? వాక్యము అంగీకరించడానికి స్వీకరించడానికి ఎలా ఉంటుంది? చేదే మరి, చేదే మరి. ఇదిగో ఈ చెడ్డ పనం ఉంది, తీసివేసుకో, ఇది ఇలా బాగోలేదు, నీవు దిద్దుకో, నీవు బాగుపడు అని చెబితే ఎలా ఉంటుంది? ఏం సంతోషంగా ఉండదు, కష్టంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. దేవుని వాక్యము అటువంటిదే. చేదుగా కనపడినా అది మన జీవితాలకు తీయని వంటిది, మంచిది. అందుకే ఈ సన్నిధి రొట్టెలు ఉంచినది ఎందుకంటే దేవసన్నిధిలో సేవ చేస్తున్న యాజకులు తినడానికి ఇచ్చినది. మన ఆధ్యాత్మిక జీవితం దినదినము ఎదగాలి అంటే దేవునిలో మనము ఆధ్యాత్మికంగా బలంగా ఉత్సాహంగా మరెక్కువగా దేవుని సేవ చేయాలన్నా, ప్రభువుని కనపరచాలి, ఆరాధించాలి, దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలన్నా దేవుని వాక్యము మనకు ఎప్పటికీ అవసరం. ఆయన సన్నిధిలో ఎంతకాలం ఉండాలంటే అది నిత్యమును అన్నాడు. ఈ ఆదివారం తింటానండి, మళ్ళీ వచ్చే ఆదివారం తింటానండి అనేవాళ్ళు ఉన్నారు. వారానికి ఒకసారి తింటే ఏమైపోతారు? బాగా లావు పెడతారు, నాకంటే సన్నగుంటారు. నిత్యమును దేవుని వాక్యమనే ఆహారమును, ఆ రొట్టెలను మనము స్వీకరించాలి. దేవుని వాక్యం నిత్యము స్వీకరించకపోతే, వినకపోతే ఆధ్యాత్మిక జీవితంలో బలం ఉండదు. సాతానుడు తప్పకుండా నీ ఇంటిలో, నీ జీవితంలో తిష్టమేస్తాడు. సన్నిధి రొట్టెలు అవసరం. థ్యాంక్ యూ నాయన, లేపినందుకు. నేను ఇంత పెద్దగా వస్తున్నా కూడా చక్కగా నిద్రపోతున్నారంటే యు ఆర్ వెరీ గ్రేట్. నిజంగా గౌరవలేని వాళ్ళు తెలుసు. కానీ సన్నిధి రొట్టెలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఆహారముగా. దేవుని వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే రొట్టె వంటి ఆహారము కాదు, దానిని మించిన ఆహారం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ స్వీకరిస్తూ ఆ దేవుని సన్నిధిలో ఆయనను సేవించు వారమై ఉండాలి. సేవించుట, ఆరాధించుట, ఘనపరచుట, మహిమపరచుట. కనుక దేవుని సేవకులంటాము, సేవకులమైన మనమందరము దేవుని ఆహారమును ఎల్లప్పుడూ భుజించు వారమై ఉండాలని మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో ఏమిటంటే దీపవృక్షము అన్నాడు. ఏమిటది? దీపవృక్షాన్ని అక్కడ ఉంచాడండి. దీపవృక్షాన్ని గురించి మనం చదువుకున్నాం చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీపవృక్షాన్ని గురించి ఆయన చెప్పారు అక్కడే 25:31. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను అన్నాడండి. 37వ వచనం, నీవు దానికి 7 దీపములను చేయవలెను. దీపవృక్షం మీద ఎన్ని దీపాలు ఉంటాయి? 7 దీపాలు, ఇటు 3 అటు 3, మధ్యలో ఏకాండముగా చేయబడిన బాదమ పువ్వు వంటి మరి ఒక దీపం ఉంటున్నది. అటువైపు 3, ఇటువైపు 3, మొత్తం 7 దీపాలు. 7 దీపాలు, 7 దీపాలు పెట్టి ఎందుకు ఉంచుతున్నారు? 25వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. 7 దీపాలు ఎందుకు పెట్టబడ్డాయంటే మన ప్రభువునే చూపిస్తున్నాయి. యేసు ప్రభువారు యోహాను సువార్తలో 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు. ఆయన నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని మీతో నిశ్చయముగా చెప్పు. ఏమన్నాడు ప్రభువారు? నేను వెలుగును, నేను వెలుగును. ఇదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చెప్పాడు. నిజమైన వెలుగు లోకంలో ఉండేను. ఆ డూప్లికేట్ వెలుగులు ఉన్నాయి. ఆ డూప్లికేట్ వెలుగులు కాకుండా తడుకు వెలుగులతో ఉండే లోకము కాకుండా లోకములో నిజమైన వెలుగు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆ నిజమైన వెలుగు ఉండెను. అది ఆ మనుషులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వెలిగించుచు ఉండెను. కానీ లోకము ఆ వెలుగును గ్రహించలేదు. ఈనాడు కూడా లోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ప్రతి మానవుని వెలిగిస్తూ ఉంటే ఏ మానవుడు యేసు ప్రభువారి వెలుగునందుకు రావడం లేదు.
ఈనేటి దినంలో యేసు ప్రభువును నమ్ముకున్న మనం కూడా ఆయన చేత వెలిగింపబడిన మనకు అవసరం ఏమిటంటే ఆయన వెలుగు. 119వ కీర్తన అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలిగించబడిన మనము ఆయన వెలుగులో ముందుకు వెళ్ళాలి. ఆయన వాక్యము వెలుగులో సాగి వెళ్ళాలి. ఎప్పుడు ఆయన దివిటి మన చేతిలో ఉండాలి. వెలుగు వంటి మన ప్రభువారు మనం నడిపించేవాడుగా ఉండాలి. అవును, దీపవృక్షము ఆయన వెలుగుగా మనం నడిపించేవాడని మనను చూపిస్తా ఉంది. ఆయన మనకు నిజమైన వెలుగుగా ఉన్నాడు, ఆయన మనను నడిపించేవాడు అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనం అన్నాడు, ఆ వక్ర జనము అని ఆయన వారి గురించి మాట్లాడుతూ, అట్టి జనము మధ్య మీరు జ్యోతులను పోలిన వారై, జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతులను పోలిన వారై కనబడుచున్నారు అని చెప్పారు. మనం ఏం చేయాలంటే జ్యోతు లాంటి వారం దేవుని చేత వెలిగించబడిన తర్వాత ఈ జ్యోతులకు మనం ముందుకు వెళ్ళాలి. ఈ జ్యోతి అనేకులకు వెలుగు ఇవ్వాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాల్లో చెప్పాడు కదా, ఏమనంటే దీపం వెలిగించి ఎవరు కూడా మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టరు, ఇంట నుండి వారందరికీ వెలిగించదకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. కాబట్టి మీ సత్క్రియలోనే వెలుగు ఈ లోకంలో ఉన్న ప్రజల ఎదుట ప్రకాశింప నీయుడు. మన సత్క్రియలనే వెలుగు దేవుని వాక్యములో వెలిగించబడిన మనం ప్రార్థనతో మనము జీవింపబడగా, ఆ వాక్యముతో బలపరచబడగా, దేవునిలో ఉన్నటువంటి వెలుగుతో అనేకులను వెలిగించే వారముగా మనం ఉండాలి. దానియేలు గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పాడు, ఆ ఆఖరి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, ఎవరు నీతిమంతులై ఉంటారో వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు, అనేకులను దేవుని వైపు త్రిప్పువారై ఉంటారు. కాబట్టి మనము జ్యోతుల వలె ప్రకాశించాలని మన ప్రభువు నిజమైన వెలుగు, ఆయన పిల్లలమైన మనం వెలుగు సంబంధం ముందుకు వెళ్ళాలని మనకు దీపవృక్షము తెలియచేస్తా ఉంది. తర్వాత మరొక వస్తువు ఏమిటి? ధూప వేదిక మనకు కనబడుతుంది. 30వ అధ్యాయము నిర్గమకాండము చూడండి, 6వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. 6వ వచనంలో ఏమంటున్నాడంటే, సాక్ష్యపు మందసమునుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని వంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని చెప్పారు. మొదటి వచనం చూస్తున్నాం చూడండి, మరియు ధూపము వేయుటకు నీవు ఒక ధూప వేదికను చేయవలెను. ఈ ధూప వేదిక ఎందుకు చెప్పాడు? ఇప్పుడే చదువుకున్నాక ధూపము వేయుటకు ధూప వేదిక, ధూపము వేయుటకు ధూప వేదిక. కీర్తనాకారుడు మనము దైవవాక్యంలో చదువుకున్నట్లయితే కీర్తనాకారుడు ఏమన్నాడంటే 141వ కీర్తన 2వ వచనంలో ఇలా చెప్పాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలె దేవుని సన్నిధికి, యెహోవా సన్నిధికి అంగీకారములవుతావు, నీ దృష్టికి అంగీకారములవును గాక అన్నాడండి. అవును, మన యొక్క ఇక్కడ ధూపము అనేది ప్రార్థనను తెలియజేస్తాము. ఏం తెలియజేస్తాము? ప్రార్థన తెలియజేస్తాం. కాబట్టి ప్రార్థన ధూపము వలె ఆయనకు చేరాలి. దీని ఏమంటారంటే కమ్యూనికేషన్ అంటారు. దేవునితో మనకున్న సంబంధం ఇది. ప్రార్థన దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతానుడు నిన్ను శోధిస్తాడు. అందుకే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. దేవునితో ఉన్న సంబంధం నీకు సరిగా లేకపోతే సాతానుడు శోధిస్తాడు. దేవునికి లోబడి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభువు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, మన విశ్వాస జీవిత బలము ప్రార్థన మీద ఉన్నది. నీవెంత ధూపం వేస్తే అంత బలవంతురాలు. యాజకుడైన జకర్యా వృద్ధాప్య దశ వచ్చే వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు దేవుని సేవలు ఉన్నారు. ధూపము వేసే వాడు మాత్రముగానే, పిల్లలు లేరు, ధూపం మానలేదు. తనకు ఆరోగ్యం నశించిపోతుంది, ఇక ఆధారం ఏమీ లేదు, ధూపం మానలేదు. మన జీవితంలో ఆరోగ్యం ఉన్నా, మన జీవితంలో మన పిల్లలు ఉన్నా, మన పిల్లలు మనతో లేకపోయినా ప్రార్థించడం అనవద్దు. ప్రభు సహాయాన్ని, అదృశ్యమైనటువంటి ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం పొందుతాం. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ఏ వ్యక్తి ఆదరించలేదంట
మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం, దహన బలిపీఠము మనను మన పాపము నుండి విడిపించే ప్రాయశ్చిత్తము చేయే గుర్తుగా, మన ప్రభువు విడిపించేవాడుగా, గంగాళము మనను కడిగిన మన ప్రభు ఎల్లప్పుడూ మనను కడుగుతున్న మన ప్రభువుగా మనం కనబడుతున్నాడు. సన్నిధి రొట్టెలు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని వారు ప్రార్థించినట్టుగా దినదినము వాక్యాహారమును పొందుచు ప్రభు దగ్గర బలపడం అని ప్రభువు కోరుచున్నాడు. రెండవదిగా, లోకంలోనికి వెళ్ళుచుండగా దేవుని సన్నిధిలోనికి వచ్చుచుండగా, వచ్చుచూ పోవచ్చు ఉండగా దేవుని వాక్యం అనే వెలుగుతో మనము నడుపు వెళ్ళాలి. దేవుని వాక్యము వెలుగు లేకుండా వెళితే మనము చీకటిలో పడిపోతాం, అపరాధంలో పడతాం. కనుక దేవుని వాక్యము వెలుగు అవసరం. తర్వాత వస్తువు మనం చూస్తున్నాం, ధూపవేదిక. ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ఎక్కువగా బలపరిచేది, ఆయనతో సంబంధాన్ని ఎక్కువగా పెంపొందించేది. కనుక ప్రార్థనను మానక మనం చేయవలసిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఖరి వస్తువు చూసి మనం ముందుకు సాగిపోదాం. చూడండి, ఆఖరి వస్తువు అదేమిటంటే, ఆఖరి వస్తువు మందసం. నిర్గమకాండంలో ఈ మందసాన్ని గురించి రాయబడి ఉంది. 25వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, 25:10 మనం చదువుకుంటున్నాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అన్నాడు. 17వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. మందసమును చేయవలెను అని ప్రభుత్వం. ఈ మందసమును చేసిన తర్వాత ఆ మందసములో ఉండవలసిన వస్తువులు మనం ఇంతకు ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఏ వస్తువులు ఉంటాయి? 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్నాయి. రెండవది, అహరోను చిగురించిన కర్ర ఉన్నది. ఆ మన్నా కలిగిన పాత్ర ఉన్నది. దాని పైన కరుణాపీఠము, కెరూబులతో కమ్ముకొని ఉన్న కరుణాపీఠము మనకు కనబడుతుంది. వీటిని చూస్తున్నప్పుడు, మన్నా గల పాత్ర చూస్తున్నప్పుడు ఆయన ఆహారము, ఆయన జీవాహారమై ఉన్నాడు. చిగురించిన అహరోను కర్రను చూస్తున్నప్పుడు ఆయన జీవాధిపతి, ఆయన చిగురింప చేయువాడు అని మనకు పడుతుంది. 10 ఆజ్ఞల పలకలను చూస్తున్నప్పుడు ఆ రాతి మీద సహా రాయగలిగిన వాడు. దేని మీద రాశాడు ఆయన? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన తన వ్రేలితో రాసిన రాయబడి ఉన్నది. 10 ఆజ్ఞలు ఎట్లా రాశాడు ఆయన? తన చేతి వ్రేలితో రాతతో రాశాడు ఆయన. ఆయన రాతి మీద కూడా రాయగలిగిన వాడు. ఆ రాతి గుండె వంటి మానవుల మనస్సుల మీద కూడా తన వాక్యాన్ని ఇనప గంటతో రాస్తానన్నాడు. ఒకసారి రాస్తారు. ఆయన ఎవరి జీవితం గురించి ఆయన రాయవాడు. ఆయన తన వాక్యమును ఆయన ముద్రించవాడు. అలాగైతే ఈవేళ మనము అప్పగించుకుంటాం. ఈవేళ మనము ప్రభువా నా జీవితం ఇది నాయనా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానని ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభువు మన జీవితాన్ని తన వాక్యముతో నింపి వేస్తాడు. ఆయన తన వాక్యముతో నింపి వేస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు, ఆ బండ క్రీస్తే అని రాస్తాడు. ఆ బండలో నుంచి నీళ్లు త్రాగారన్నాడు కదా. ఆ బండ క్రీస్తే ఆయనే తన మాటలు తన మీద రాసుకున్నాడు, తన బిడ్డలకు చూపించడానికి. తన చేతి వ్రాతతో రాసుకుంటాడు. ఈవేళ ఆయన వాక్యం మన చేతికి అప్పగించబడింది. ఆయన వాక్యము ఆయన రాసి ఇచ్చిన గ్రంథం కాబట్టి ఆయన వాక్యాన్ని, జీవము కలిగిన ఆయన వాక్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అది ఆయన లిఖించినది, గుర్తుంచుకుందాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చెప్పాడు, దీనిలో నుండి ఏ మాట కూడా తీసివేయడానికి లేదు, ఏ మాట దానికి కలపడానికి లేదు. దాన్ని మనం పూర్ణంగా అంగీకరించాలి. చాలా మంది ఏం చెప్తున్నారంటే, అసలు నా ప్రమేయం లేకుండానే నేను పాపంలో పుట్టాను, నా ప్రమేయం లేకుండానే నేను పాపంలో బ్రతుకుతున్నాను అని అంటున్నాను. మొదటిది ప్రభువే చెప్పాడు దావీదు ద్వారా. 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి అని చెప్పాడు. రెండోది చెప్పలా, రెండోది మనం కల్పించుకున్నాం. ఏమని? నాకు తెలియకుండానే బతుకుతున్నాను. ఎందుకు తెలియదు? మనిషికి ఉన్న ఒక గిఫ్ట్ ఏంటి తెలుసండి? వరం ఏంటి తెలుసా? జంతువులకి పక్షులకు లేని వరం మనిషికి ఉంది. అదేమిటంటే వివేచించే పరిజ్ఞానం. మంచి చెడులను వివేచించే పరిజ్ఞానం మనిషికి దేవుడిచ్చాడు. కానీ చెడును హత్తుకుంటున్నాడు మనిషి, మంచిని ద్వేషిస్తున్నాడు. కాబట్టి దేవునికి దూరమై పోతున్నాడు. మందసములో కనబడుతున్న వస్తువు దేవుని యొక్క మంచితనం, ఆయన ఆజ్ఞ. ఈవేళ ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన మాటకు లోబడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు.
నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచితే నీవు నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. ఉంచకపోతే ఆయన వాక్యమును ద్వేషిస్తావు, ఆయనకు దూరం అయిపోతావు. రెండవది మనం చూస్తున్నాం, ఆయన అహరోను చిగురించిన కర్ర, ఆయన జీవాధిపతి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఒక కుటుంబాన్ని బాగు చేశారు. ఆ సందర్భంలో వారు అన్నారు, ఆ యేసును మీరు, జీవాధిపతి అయిన యేసును మీరు ఏం చేశారు? చంపితిరి. ఆయన ఎవరట? నిరపరాధి నిర్దోషి అయిన జీవాధిపతి అయిన యేసుక్రీస్తును మీరు చంపితిరి, ఇందుకు మేము సాక్షులము. ఆయన జీవాధిపతి. ప్రభువారు సిలువను ఎత్తుకొని మోసుకొని వెళ్తున్నాడు. ఆయన మోసుకుని పోతుండగా స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, కొరడాలతో సైనికులు కొడుతూ ఉన్నారు. ప్రభువారు సిలువను ఆపి వారి వైపు ఇలా చూసి అన్నాడు, చచ్చిన పచ్చి మురానుకే మీరు ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఎలాగునా చేస్తారన్నాడు. అసలు ఆ సందర్భానికి ఆయన చెప్పిన మాటకి ఏమో పొంతన వారికి ఎవరికి అర్థం కాలేదు. పచ్చి మురానుకే మీరు ఎలాగూ చేస్తే, జీవాధిపతి నేను నన్నే మీరు ఎలాగూ చేస్తే, జీవము లేకుండా పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారికి ఏ శిక్ష వేస్తారో చెప్పండి. నిజమే, లోకంలో ఉన్న మానవుని పట్ల దైవోగ్రత కుమ్మరించబడింది. ఆ ఉగ్రత యొక్క పర్సెంటేజ్ శాతం ఎంతో చెప్పలేదు. అసలు అంత భయంకరమైన దేవుని కోపం పడాలి కానీ యేసుక్రీస్తు తన భుజాల మీద మన పాపమంతా వేసుకున్నాడు. ఆ జీవాధిపతి ఆ ఎండిపోయిన అహరోను కర్రను ఏం చేశాడట? చిగురింపచేశాడు. ఎండిన జీవితాలు చిగురింప చేయవాడు, ఎండిన జీవితాలను ఆయన మొలకెత్త చేయవాడు. ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా. యేసుకేలు అక్కడికి వెళ్ళి ఆ శ్మశానంలో ఉన్న ఎముకలన్నీ చూసి చనిపోయిన తన సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొని అలా మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్నారా? చనిపోయారా? లేవండి, యేసుక్రీస్తు ప్రభువు మీకు జీవం ఇస్తాడు. మనను బతికించి నడిపించేవాడు ఆయన జీవాధిపతి అని తెలియజేస్తున్నాడు. ఆ మందసములో ఆ వస్తువులు 3 వస్తువులు. మన్నా గల పాత్ర, ఈ పాత్ర మన ఆహారం, ఈ పాత్ర మన జీవం, ఈ పాత్ర మన ఆజ్ఞ. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. 10 ఆజ్ఞలు. ఆజ్ఞ అయితే అయింది, లేకపోతే లేదు. పాటితే పార్టీ, లేకపోతే లేదు. ఆదివారం వచ్చి సందా చేయమన్నాడు. గట్టిగా చెప్పుకోవాలి. ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే, దాన్ని పాటించాలి. దాన్ని ఎవరు అతిక్రమించడానికి లేదు. దేవుని వాక్యము ఆజ్ఞ వంటిది. ఆయన అన్నాడు, మనుషులందరూ అంతటను మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతే, హీఈస్ కమాండింగ్. మనుషులందరినీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు ఆయన ఆజ్ఞకు లోబడితే ఆయన పిల్లలు అవుతారు. ఆయన ఆజ్ఞ, ఆయన వాక్యం నమ్మితే ఆయన ఆజ్ఞ నీకేమవుతుంది? ఆహారం అవుతుంది. ఆయన ఆజ్ఞ నీకేమవుతుంది? జీవం అవుతుంది. అది మందసంలో ఉన్న వస్తువుల యొక్క విజ్ఞానం. ఆయన కరుణాపీఠము చేశాడన్న. ఏమండి, ఇన్ని వస్తువులు ఉన్నాయే, ఆ కరుణాపీఠం లేకపోతే ఈ వస్తువులు అవసరమే లేదు. ఎందుకు ఆ కరుణాపీఠం? ఆ కరుణాపీఠం ఇక్కడ చేసిన పీఠంలాగా ఒక పీఠ చేసి దాని మీద మూతలాగా పెట్టారు కదా, దానిపైన ఉన్న 2 కెరూబులు, ఆ కెరూబుల మీదకు దిగి వస్తున్న యెహోవా మహిమ, ఆయన మహిమ గల దేవుడు దిగి వస్తుండగా ఆ ప్రత్యక్ష గుడారం అంతా నిండుతుంది. ఆయన మహిమ ముఖ్యం, ఆయన తేజస్సు ముఖ్యం. ఎంతగా దానికి ఒక పేరు పెట్టాడు. ఏ పేరు? కరుణ. మహిమ గల పీఠం పెట్టచ్చు కదా, ఆయన దిగి వస్తే. ఆయన మహిమతో వచ్చాడు కదా, కానీ దానికి పేరు ఏం పెట్టాడు? ఆ పీఠం దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేయబడతాడంటే కరుణించ. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని నేరుగా తీసుకుని వెళ్ళి ఆ కరుణాపీఠం మీద చల్లినప్పుడు ఆయన వారి పాపమును పరిహరిస్తాడు, ఆయన కరుణిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఎంత కరుణ కలిగిన దేవుడు మన ఎదుట ఉన్నాడు. ఈ కరుణాపీఠం ఉన్నటువంటి ఈ యొక్క కొంకులు, వాటికి తగిలించినటువంటి కర్రలు, మోత కర్రలు, వాటిని ఎల్లప్పుడూ మోస్తూ వెళ్ళాలి. ఈ 7 భాగాల్లో 7 మాటలు మనం విన్నాం. మన ప్రభువే మనకు మార్గం, మన ప్రభువే మనకు సత్యం, ఆయనే మనకు జీవం. ప్రత్యక్ష గుడారంలో మన
చూస్తున్న ప్రతి వస్తువులో ప్రవచితమైతే రాబోయే దినాలు ఒక్కొక్క వస్తువు, దాని కొలతలు, దాని పని సంపూర్తిగా మనం విన్నాం. సంక్షిప్తంగా మనం 7 వస్తువులను గురించినటువంటి మాటలు ఆలకించాలి. ప్రభుత్వ వాక్యమును మన వీటిలో దీవించిన దాకా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన కరుణ, ఆయన ప్రేమ తృణీకరిస్తున్నావా? ఆయన ప్రేమ నీకు ఇంతవరకు అర్థము కాలేదా? ఆయన కరుణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆలోచన చేసుకో. ఈ దినమైనా నీ అపరాధాన్ని, నీ పాపాన్ని ప్రభువు అప్పగించి క్షమించమని కూడా ఆయన నీ ఆహారమై, నీ జీవమై, నీ వెలుగై నేను నడిపించే దేవుడే ఉంటాను. నిత్యమును నిన్ను కడుగుచూ తన బిడ్డగా ఈ లోకములో నడుపువాడే ఉంటాడు. ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, త్రోసివేయవద్దు. ప్రేమగల తండ్రి, దయాళుడైన దేవ, ఈ పాదములకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు దయచేయమని, మీ వాక్యం మా హృదయాలలో పనిచేయనట్లుగా మీ ఆత్మకార్యం జరిగించుమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ. అమ్మా, అందరికి పలహారం ఉంది, తీసుకొని వెళ్ళండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి పరిశుద్ధ